బంజారా ప్రజల జీవన స్థితిగతులపైన రూపొందించిన ఆంగ్ల మోనోగ్రాఫ్ ను నేటి తరానికి ఉపయోగపడేలాగా తెలుగులో అనువదించడం అభినందనీయమని అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఇలాంటి పుస్తకాలు గిరిజనులను జాగృతం చేస్తాయని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 1961లో బంజారా గిరిజనుల జీవనం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం విధానాల రూపకల్పనకు ఇలాంటి ప్రచురణలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ పుస్తక ప్రతులను ప్రభుత్వ అధికారులకు కూడా అందజేయాలని సూచించారు కోదండరాం. దాన్ని ఇప్పుడు రాజారాం గారు తెలుగులో అనువదించారు. ఇది తెలుగులో అనువదించినటువంటి కాపీ. ఎందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది సెన్సస్ డిపార్ట్మెంట్ అంటే, వాళ్ళు మామూలుగా జనాభా గణాంకాల్లో చాలా వివరాలు మనకు ఆయా తెగలు కులాలకు సంబంధించిన వివరాలు అర్థం కావు. మనం ఆయా 61 నాటి కొంత అభివృద్ధి కార్యక్రమాల అమలు కూడా జరిగింది. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సెన్సస్ వారు కొన్ని తెగలు కులాలకు సంబంధించి వాళ్ళు లోతుగా అధ్యయనం చేస్తారు. వాస్తవానికి కులం అనేది ఒక ప్రధానమైన సామాజిక యూనిట్. భారతదేశంలో దాన్ని విస్మరించడానికి వీల్లేదు. అయితే ప్రధానంగా తెగలు, తర్వాత ఎస్సీలకు సంబంధించిన షెడ్యూల్ కులాలకు సంబంధించిన అధ్యయనం మాత్రమే చేస్తున్నాం. కాబట్టి ఆ వర్గాల యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పులు, అభివృద్ధి క్రమంలో వాళ్ళు ఎట్లాంటి పరిణామానికి లోనైనా, ఎట్లాంటి మార్పులు వాళ్ళ జీవితంలో తలెత్తినాయి అర్థం చేసుకోవటానికి వాటిని ఆయా తెగల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసి మోనోగ్రాఫ్ తేవాలని నిర్ణయించారు.